అదంతా నాకు తెలీదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? ఇలా కట్టాలి, కొంచెం మాట్లాడాలండి. ఇప్పుడేం మాట్లాడాలి? ఇదే ఇక మనం ఉండబోయే ఇల్లు. ఇదే మనం ఉండబోయే ఇల్లు. లుంగీతో ఆఫీస్ ఏంటండి? ఎవరు ఎంట్రీయో ఎవరు ఎగ్జిటో మీ ఇద్దరే డిసైడ్ అయిపోండి. ఇక నుండి మన ముగ్గురు సాగుబోయే ఇల్లు ఇదే. చేయిలు పట్టుకుని తెప్పన్నాడే, మీరేంటే చేయిలు చేస్తున్నారు? చెయ్యి నొప్పి వస్తుంది. ఇదేంట్రా, ఫోటోలు స్టిల్ ఇవ్వమంటే 3 చేతులు సరిగ్గా చేస్తున్నారు. ఏయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? అయినా ఒకే ఇంట్లో 2 కాపురాలా? అంటే 2 వస్తువులేంటి? అది వచ్చి డోర్ తీసుకుంటదిలే, నేనందుకు. అది అక్కడే ఉందిగా, అదే తీస్తుందిలే. వస్తే ఎవరో ఒకరు తలుపు తీయండి. మీరు ఖాళీగానే ఉన్నారు కదా, మీరెళ్ళి తీయండి. 2 పిల్లలున్న సుఖం లేదు, గిక్కం లేదు. బతుకు. 2 పిల్లల్ని కట్టుకుంటే సుఖపడ్డమే కాదు, కష్టం కూడా పడాలి. బావునా బాబు? బాగున్నానండి. మీరేంటి ఇలా దిగబడ్డారు? అదే సడన్ గా ఏంటి ఇలా వచ్చారని. అమ్మాయిని చూడాలనిపించింది, అందుకే వచ్చా. అవునా, రండి లోపలికి వెళ్దాం. ఊర్లో అందరు బాగున్నారండి? బాగున్నారు. కళ్యాణి, మీ అమ్మగారు వచ్చారు. మా అమ్మ, ఆ దయ్యం అక్కడే ఉంది. అమ్మ, నువ్వెందుకు వచ్చావే? అంటే సడన్ గా చెప్పకుండా వచ్చారు కదా, అందుకే అలాగ అడిగిస్తుంది. అవునమ్మా. సరే లోపలికి రా అమ్మా, వెళ్దాం. పదండి లోపలికి. అమ్మాయి ఎవరే? అది అత్తగారు గాయత్రి అమ్మ, మా పక్కింటి ఆవిడ. అవునండి, పక్కింటి దాన్నే. లక్షణంగా ఉన్నావమ్మా. ఏంటి మీ ఆవిడ నన్ను పక్కింటి ఆవిడ అని పరిచయం చేస్తే ఉలకట్లేదు, పలకట్లేదు? అదే దాని అరేంజ్ మ్యారేజ్, మనదేమో లవ్ మ్యారేజ్. దానికి డివోర్స్ ఇవ్వకుండా మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అంటే కేసేసి మన ఇద్దరం లోపలేస్తారు. ఇలాంటి కహానీలన్నీ బాగా చెప్తారు కదా. అయినా మీకెక్కడో అదంటేనే ఎక్కువ ఇష్టం కదా, నాకు తెలుసు. నేనేమైనా కావాలని రమ్మని చెప్పినా ఏంటి? సర్లే, ఈ గొడవలు నా మీదకి రాబచ్చాలు. ఏంటి ఈ పిల్ల ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటుంది? వాళ్ళ ఆయన లేడు కదమ్మా. అయితే మాత్రం ఎప్పుడు మన ఇంట్లో ఉంటుందా? హాయ్ ఆంటీ. మదా కూర్చో. ఏంటి కాఫీ తాగుతావా? ఏమే కాఫీ అంటే తీసుకురావే వెళ్ళి. దీని మొహానికి కాఫీ ఒకటి. ఇంకేంటమ్మాయి సంగతులు? 1 వీక్ లో కట్టేస్తాను భయ్య డబ్బులు. అది కాదు, అలా కాదు భయ్య, ఎలా అయినా కట్టేస్తాను ఈ వారంలో. సరే. ఎవర్రా ఫోన్ చేసి అలా తిడుతున్నారు? లోన్ యాప్ వాళ్ళరా. లోన్ యాప్ వాళ్ళు కాల్ చేసి నిన్నెందుకు తిడుతున్నారు? లోన్ యాప్లో డబ్బులు వాడాను రా, అందుకేనే. అదేంట్రా, మొన్నటి వరకు మన టీం లంచ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నువ్వే కదా బిల్లు పే చేసేవాడివి. అలాంటిది నువ్వెందుకు వాడావు లోన్ యాప్లు? మొన్నటి వరకు నేను సింగిల్ రా, ఇప్పుడు 2తో మింగిల్ కదా, దాంతోపాటు వాళ్ళ అమ్మ కూడా డబ్బులు సరిపోవట్లేదురా. అసలు నా బతుకు ఎలాగైందంటే రా, మార్నింగ్ లేచి పాలు వేస్తున్నా, పేపర్ వేస్తున్నా, మధ్యాహ్నం ఆఫీస్కి వచ్చి వర్క్ చేస్తున్నా, సాయంత్రం సమోసాలు అమ్ముతున్నా, పునుగులు అమ్ముతున్నా, నైట్కి ఏమో ర్యాపిడ్ వేస్తున్నా, అయినా డబ్బులు సరిపోవట్లేదురా. ఓహో, అందుకు ఆ లోన్ యాప్లు వాడావు? అవును. అరే ఎలాగో లోన్ యాప్ వాడావు కదా, అందులో 1000 రూపాయలు పెట్టి దావత్ చేసుకుందామా? కళ్యాణి, నాకు టిఫిన్ తీసుకురా. సరే అమ్మా. ఏంటమ్మా, మీ ఇంట్లో టిఫిన్ చేయలేదా? ఇక్కడే తింటున్నావు?
ఇది మా ఇల్లే. ఆ, ఇది నా కొంప ముంచేలే ఉంది. నీ ఇల్లా? అమ్మా 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 ఆ? అంటే అమ్మా అది ఇది కూడా తన ఇల్లు లాంటిదే అని చెప్తుంది. అవునంటీ, ఇది కూడా మా ఇల్లు లాంటిదే అని చెప్తున్నా. అవునా? మీ ఇంట్లో కన్నా ఇక్కడే ఎక్కువ ఉంటున్నావు. ఎందుకంటే మా ఆయన ఉండేది ఇక్కడే కదా. అంటే అమ్మా అది వాళ్ళ ఆయన ఇక్కడ ఉండరు, దుబాయ్లో ఉంటారు. అంటే ఇంట్లో ఒక్కదా ఇంట్లో బోర్ కొడుతుంటది కదా, నేనే రమ్మంటుంటాను. అవునా ఆంటీ? నిజమే. ఏమే వాటర్ తీసుకురావే. ఇదిగోండి, బాల్సిపోయి వచ్చారు. థ్యాంక్స్. బాల్సిపోయినట్టున్నారు కదండి. అయ్యో, ఆ? ఏంటమ్మాయి, అల్లుడు మా అమ్మాయిని పిలిస్తే నువ్వు వచ్చావేంటి? అది అవునండి, మీరు తీసుకొచ్చారండి. ఇంక మా ఆవిడ కళ్యాణి అనుకున్నా. అదే అమ్మా, నేనే తీసుకెళ్ళమన్నాను. నేను వంట చేస్తున్నాను, అందుకే తను తెచ్చింది. అవునండి. ఓహో, అవునా? అవునా? మరేంటి ఏదో సొంత మొగుడికి తుడిచినట్టుగా చేరుకొంగుతో అలా తుడుస్తున్నావు? ఇది కూడా మా అమ్మాయి చెప్పిందా? అది అయినా నేనెందుకు అలా ఆలోచిస్తున్నాను? ఒక చెల్లి ఒక అన్నయ్యకి తుడిచింది అనుకోవచ్చు కదా. అన్నయ్య ఆ, ఏ కాదా? కాదు. అంటే అమ్మా అది వాళ్ళ ఆయన మా ఆయనకి తమ్ముడు లాంటి వాడు, అందుకే అన్నయ్య కాదంటుంది. ఏదైతే ఏముందిలే, అన్నయ్యతో సమానమే. సంపే ప్లీజ్ ప్లీజ్. అమ్మ కళ్యాణి, అమ్మ గాయత్రి, అమ్మ కళ్యాణి, గాయత్రి. ఎవరు కావాలి బాబు? మూడో ఆవిడ. ఈ కమల గారి పనే బాగుంది, సీజన్కి ఒక ఆవిడ దింపుతున్నాడు. బాబు ఎవరు కావాలి? అది కళ్యాణి, గాయత్రి. ఓ, మీరు ఇక్కడే ఉన్నారా? ఎవరమ్మా మూడో ఆవిడ? ఏమండి, ఆవిడ మా అమ్మగారు. అమ్మగారు? ఆవిడ మా పక్కింటి ఆవిడ. పక్కింటి ఆవిడ? ఆవిడ పక్కింటి కమల్ గారి భార్య, కమల్ గారి అత్తగారు, కమల్ గారి పక్కింటి ఆవిడ. అవునా? అది కాదమ్మా, నిన్నటి వరకు ఆవిడ. ఏమండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే అమ్మా, కమల్ వస్తే ఒకసారి నన్ను కలవమని చెప్పే. హా, ఇది కమల గారు ఆవిడికి. చిచ్చి, ఈవిడికి కాదు. ఇది కమల గారు ఆవిడికే. చిచ్చి, అబ్బా. అత్తగారు మీరు తీసుకొని కమలకి ఇవ్వండి, నా చేతులతో నేనే చేశానే. వస్తాను, వెళ్ళి వస్తానమ్మా. ఆవిడెవరు? పక్కింటి ఆవిడెవరు? ఏముంటాయి పల్లెటూరులో విశేషాలు, ఎప్పుడు అదే పల్లెటూరులో అదే మనుషులు. అమ్మ గాయత్రి, నువ్వు నా గదిలో పడుకుందురా. అదే మీ ఆయన ఊర్లో లేడు కదా. మర్యాదగా నువ్వు కూడా వచ్చి లోపల పడుకో, లేదంటే మీ అమ్మకి నిజం చెప్పేస్తా. నీ ఇష్టం మరి. పదండి ఆంటీ. నువ్వెక్కడికే? అల్లుడు గారి గదిలో పడుకోకుండా? అది కాదమ్మా, నీతో పడుకుంటా. మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావో ఏమో. సరేరా. ఏంటి ఎవరు రావట్లేదు? కొంపతీసి ముగ్గురు అక్కడే పడుకుని పోయారేంటి? సర్లే, ఈరోజు ఉపవాసమే. అమ్మ గాయత్రి, మా అమ్మాయి నేను మంచం మీద పడుకుంటాం, నువ్వు కింద పడుకుంటావా? పర్లేదమ్మా, మీ ఇద్దరు ఇక్కడ పడుకోండి, నేను కింద పడుకుంటా. కింద పడుకోవడానికి ఈ గదిలోకి ఎందుకే వచ్చావు? అల్లుడు గారి గదిలో పడుకోకుండా? ఆంటీ పర్వాలేదు, మీ ఇద్దరు ఇక్కడ ప్రశాంతంగా పడుకోండి, నేను బయటికి వెళ్ళి సోఫా మీద పడుకుంటాను. ఇంకేంటి సంగతులు? అలాగే అప్పుడే పడుకుని పోయావు. అమ్మా, రావట్లేదేంటి? దొంగ మహంది బయట గడపెట్టుకుని మా ఆయన దగ్గర పడుకున్నట్టుంది. ఛీ! ఏంటమ్మా అలా చూస్తున్నావు? మరి అంత మంచితనం పనికిరాదే. అదేంటే, అది పక్కిన దానిలాగా లేదు, నీ మూడుకు రెండో పెళ్ళంలాగా ఉంది. అలా ఏం కాదులే అమ్మా. ఎలా కాదు?
కొంచెం జాగ్రత్తగా ఉండవే. మీ నాన్న కూడా అలానే రెండో కుంపుడు పెట్టాడు. నీ బతుకు కూడా నా బతుకులాగా అవ్వకూడదనే నా బాధ. అలా ఏం జరగదులే అమ్మా, నేను ఏం చూసుకుంటా. జరగదు, చూస్తానే ఉన్నా. దానికి పప్పులు ఉప్పులు సాంబార్. హుఫ్. ఇవన్నీ చెప్తుంటే లాగైపోతుంది. అప్పుడప్పుడు వస్తుంటా, జాగ్రత్త. బాయ్. సౌత్ ఇండియా చింట్లో పట్టుకుంది. అసలు మా అమ్మ ఎంట్రీ ఇప్పించిందే నేను కదా, దాన్ని ఒక ఆట ఆడుకుందామని. ఇదంతా నీ ప్లానా? చెప్తా నీ పని. హ్యాపీ బర్త్డే నాన్నా. నా చిన్నప్పుడు నీ బర్త్డే ఎంత బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళవా కదా. నువ్వేం లావుగా లేవు, బొద్దుగా అందంగా ఉన్నావు అంతే. అసలు నీ పేరుకి మీనింగ్ ఏంటో తెలుసా? లావణ్య అంటే అందమనే అర్థం. అసలు